ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి, కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి, చిటికెడు సోడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కూడా చూసుకోవచ్చు, సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొన్ని నీళ్లు వేసుకుంటూ కొంచెం దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. బ్యాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి. బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఒక ఆకు తీసుకుని బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. మనం పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. ఆకుకి అస్సలు పట్టలేదంటే ఇంకా కొంచెం పిండి కలుపుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా అయిపోయింది, ఎక్కువ పిండి పడుతుంది అంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసుకుందాము.